హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా, ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా సాసు లేకుండా అయితే సింపుల్గా ఎగ్ నూడిల్స్ అయితే చేశాను. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. మీరు కూడా ఒకసారి ఫుల్ వీడియో చూసేసి మీరు ట్రై చేయండి. ఒక ప్యాకెట్ నూడిల్స్ అయితే చేస్తున్నా. బయట అయితే ఒక ప్యాకెట్కి ఒక ప్లేట్ అనమాట, ఒక ప్లేట్ ఉంటుంది. అదైతే కవర్ అయితే చింపేసి దాన్ని అయితే ప్లేట్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేశాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక గ్యాస్ పైన అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో అయితే వాటర్ అయితే పోసుకొని వాటర్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయినాక అయితే నూడిల్స్ అయితే అందులో అయితే వేసేసుకోవాలి. ఒక్క 10 మినిట్స్ అయితే ఉంచాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఇక 10 మినిట్స్ లోపు అయితే ఇక నూడిల్స్ అనేది ఉడికిపోతుంది. మరీ మెత్తగా కూడా ఉడికిపోవద్దు, అందుకోసం ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకుంటే సరిపోతుంది. ఇక అవి అయితే ఉడికినాక అయితే ఇక వాటర్ అయితే తీసేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడైతే ఒక కడాయి అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలి. కడాయి అయితే హీట్ అయినాక అయితే కొంచెమే ఆయిల్ అయితే వేసేసుకొని 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. నేను ఒక ప్యాకెట్ కాబట్టి 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. కావాలంటే మీరు 3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఎగ్స్ కూడా అందులో అయితే వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఇక మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. ఎగ్గుని మొత్తం ఒక ఫ్రై లెక్క అయితే చేసుకొని చిన్న చిన్న ముక్కలు వచ్చేంత వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న చిన్నగా ముక్కలు వచ్చేలాగా అయితే కట్ చేస్తున్నా కదా, సేమ్ అలాగనే కట్ చేసుకోండి. అలా అయితే ఇక మంచిగా ఫ్రై అయినాకనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టేసుకోండి. ఇంట్లోనైతే ఫస్ట్ టైం నేనైతే చేయడం, బయట అయితే తిన్నాను కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ బాగుంది. బయట చేసుకునే కంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్ కదా, అందుకోసం నేనైతే ఒకసారి అయితే ట్రై చేద్దాం అన్నట్టు అయితే ట్రై చేసేసాను. టేస్ట్ మాత్రం బాగుంది. ఇప్పుడైతే ఏ కడాయిలో ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నామో అదే కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కూడా హీట్ అయినాక అయితే మిర్చి ఆనియన్ కూడా వేసేసుకొని ఒక గోల్డెన్ కలర్ వచ్చినాక అయితే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకోవాలి. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఆ టైం అయితే ఇందాకైతే ఉడికించుకున్న నూడిల్స్ అయితే ఉన్నాయి కదా, అది కూడా అందులో అయితే వేసేసుకున్నాక అయితే కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపోయే కారం, అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పచ్చి ధనియాల పౌడర్ అయితే ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని గరం మసాలా కూడా వేసేసుకోండి. కావాలంటే మీ దగ్గర మ్యాగీ మసాలా ఉన్నదనుకో అది కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ ఇంకా సూపర్ వస్తుంది. ఇప్పుడైతే ఇక అవన్నీ అయితే వేసేసుకున్నాక ఇక మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఈ నూడిల్స్కి అయితే ఎక్కువ కలబెట్టుకోవడమే మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కువ కలబెడితే అంత టేస్ట్ వస్తుంది, ఎంత కలబెడితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. మంచిగా అయితే ఉప్పు కారం అవన్నీ కలిసిపోయేంత వరకు అయితే నూడిల్స్కి అయితే కలబెట్టేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసేసుకోండి, ఎందుకంటే ఇక అడుగంటిపోతుంది కాబట్టి. అలా అయితే మంచిగా అయితే కలబెట్టేసుకున్నాక ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా వేసేసుకొని ఇక మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. ఎగ్స్ కూడా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి గ్యాస్ పైన. ఇక ఆ లోపు అయితే ఇక కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర అయితే మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, లేకున్నా మంచిదే, బాగానే ఉంటుంది. ఇప్పుడైతే వేసేసుకున్నాక అయితే ఇక ఒకసారి అయితే కలబెట్టేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇక ఫైనల్గా అయితే వేడి వేడి ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. వాతావరణం కూలుగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది కదా, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరైతే బయట తింటారా లేదంటే ఇంట్లో చేసుకొని తింటారా అనేది అయితే కామెంట్ చేయండి. టేస్ట్ బాగుంది కదా, ఇక్కడైతే మా పిల్లలకి అయితే పెట్టిన వాళ్ళైతే సూపర్ ఉన్నది అయితే అంటున్నారు. ఇంకా ఆనియన్ పెట్టుకొని తినాలి, అలాగే లెమన్ కూడా వండుకున్నాం అనుకో ఇంకా సూపర్ ఉంటుంది కదా. ఒక ప్లేట్ అనమాట, ఒక ప్లేటుని మేమైతే నలుగురం అయితే తిన్నాము. అంత ఇష్టంగా అయితే ఏం తింటాం కానీ మరి అంత ఇష్టంగా అయితే ప్లేట్ల కొద్ది తినము. ఒక ప్లేటుని ఇట్లా నలుగురం తినడం అయితే తింటాం, కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం నేనైతే చేయడము. ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. హెల్త్కి కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే ఇది మైదా పిండితో చేస్తారు కాబట్టి. ఎప్పుడో ఒకసారి అంటే తినొచ్చు, కానీ డైలీ తినడం అస్సలకే మంచిది కాదు. పిల్లలకు కూడా ఎప్పుడో ఒకసారి పెట్టడమే బెటరు, డైలీ పెట్టకుండా. మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఉంటాం మళ్ళీ. బాయ్ బాయ్ గైస్.